నిన్న కొడంగల్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తో కానీ హరీష్ రావు పైన కానీ ఇటు కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఉన్నారు. అన్న, ఎట్లా వస్తున్నారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద చేసిన కామెంట్స్ సంబంధించి ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా మేమే అని కాదు, చూడడం ప్రజలు కూడా చాలా అసహించుకుంటా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇంత దిగజారుడు భాష, ఇంత బజారు భాష, ఇంత చిల్లర భాష మాట్లాడడాన్ని ప్రజలు కూడా ఇక్కడ సహించట్లేదు. ఎందుకనంటే ఒక ఉందాతనం ఉండాలి, ఒక గౌరవతనం ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి తర్వాత అక్కడ పెట్టినటువంటి సందర్భము ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు. ఆ ప్రజాప్రతినిధులకు నువ్వేం భాష నేర్పిస్తున్నావు? ఇతరుల గురించి నువ్వేం మాట్లాడని నేర్పిస్తున్నావు? సోయి ఉండాలి కదా. పెట్టుకున్నటువంటి మీటింగ్ ఏంటిది? మాట్లాడుతున్న దానికి మన సంబంధం ఉన్నదా? దానికి దీనికి మన సంబంధం కూడా లేదు కదా. సర్పంచులకు ఎట్లా ఉండాలి, గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తుంది అనేది చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి అభివృద్ధి చేయడం చేత కాదు. రేపు సర్పంచులకు నిధులు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. కాబట్టి అవసరం లేని అసందర్భమైనటువంటి టాపిక్ అది. కేటీఆర్ కానీ కేసీఆర్ గారి గురించి కానీ హరీష్ రావు గురించి కానీ. ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇయ్యాలు వచ్చినోడు కాదు కదా. ఓ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడిపిండు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పనిచేసినాడు. అల్గా ఉన్నటువంటి వ్యక్తి కాదు కదా. కాబట్టి ఆలోచించుకోవాలి కదా. ఆయన అన్నిసార్లు రాజీనామా చేసినాడు. హరీష్ అన్న వ్యక్తి కూడా ఇన్నిసార్లు మంత్రిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఓటమి అనేది ఎరగలేనటువంటి ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నాయకులు వీళ్ళందరూ కూడా, కేటీఆర్ కానీ హరీష్ అన్న కానీ. మరి అట్లాంటి వాళ్ళ వ్యక్తులను పట్టుకొని ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణాలు అనేటివి ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే భాష చక్కని లేదు. ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ఏమన్నాడు? కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేయాలి, లేకుంటే పాలమూరు అంత ఆగమైపోతుంది, పాలమూరు మళ్ళీ కరువు కోసం వెళ్ళదీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ నుంచి వలసలు ఉండే ఒక 10 సంవత్సరాల కాలం వలసలను మనం ఎత్తిపోతల పథకం కంప్లీట్ కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ ఆంధ్ర కుట్రలు కూడా మొదలైనాయి. కాబట్టి జాగ్రత్త పడమని చెప్పినాడు. అంతకన్నా ఏం చెప్పలే కదా. నువ్వే నీ ముఖ్యమంత్రి గురించి ఏమైనా గుంజుకుంటాను అనలే కదా. నీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడలే కదా, నీ గురించి కూడా మాట్లాడలేదు కదా. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కదా, ప్రజా సమస్యలు చర్చించడానికి అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్లో లేకపోతే తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టుడు, ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, రమ్మని చెప్తున్నాడు, మాట్లాడదామని చెప్తున్నాడు, నీకు గౌరవం ఇస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష, మాట్లాడే పద్ధతి ఎట్లా ఉందో మీరు తెలుసు కదా. అని నేనేమంటున్నా అంటే, ఏడికి రమ్మంటున్నావు? ఎడికన్నా ఆయనతో మాట్లాడాల్సిన మనుషులైతే మాట్లాడచ్చు. మనుషుల భాషనే మాట్లాడినటువంటి వ్యక్తులతోని ఏం మాట్లాడతారు మీరు చెప్పండి? ఎంత దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఉన్నాడు. నేను మస్తను కొట్లా తిప్పిస్తా, నువ్వు ఈడ జావు, నువ్వు ఆడ జావు. మరి నువ్వు కూడా పోయి ఇవన్నీ 6 గ్యారంటీలు ఎగ్గొట్టి 420 హామీలన్నీ అది తెలంగాణను అదో గతిపాలు చేసినటువంటి నేను మూసిలా పడి సావుమని మేము అనరాదా? మేము ఒక ముఖ్యమంత్రిని సావును మేము కోరుకోవట్లేదు కదా. ముఖ్యమంత్రి గారి నుంచి పాలన కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాము. కాబట్టి సావు భాష ఇవన్నీ గట్ల. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, క్యారెక్టరు లేని వ్యక్తి, ఏది నోటికోసం అది మాట్లాడే వ్యక్తి, ఏ సందర్భమో తెలియనటువంటి వ్యక్తి, అహంకారం వ్యక్తి, కన్ను మిన్ను ఆరకుండా మస్తు మంది మాట్లాడారు. ఇట్లా మహారాజులు కూడా నేనే రాజు నన్నోడు తెల్లారి పతనం అయిపోయినటువంటి సందర్భం కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏందనంటే, దీన్ని ప్రజల యొక్క ప్రశ్నలను పక్కకు మళ్లించడానికి కోసం ఇలా పాలమూరు రంగారెడ్డి సమస్య పక్కకు పోవాలి అని అంటే ఏం చేయాలి? కేసీఆర్ని తిట్టాలి. ఇక 2-3 రోజులు అంతా కేసీఆర్ గారి గురించి చర్చ జరగాలి. గిట్లా కీ పాలిటిక్స్ చేసేటోడు, చిల్లర చీ పాలిటిక్స్. నేను చెప్తున్నా కదా, ఆయన చాలా చిల్లర మినిస్టర్. నేను ఇంతకన్నా మస్తు మందిని చూసినాం మనము. నేనున్నటువంటి కాలంలో చెన్నారెడ్డి, అప్పుడు నేను చిన్నపిల్లగా అన్నప్పుడు చెన్నారెడ్డిని చూసిన, కోట విజయభాస్కర్ రెడ్డిని చూసిన, జనార్దన్ రెడ్డి గారిని కూడా నేను చూసిన. దాని తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు అయితే మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, చెన్నారెడ్డి గారు నేను చిన్న పిల్లగాన్ని, నేను 6th ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసిన నేను. దాని తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులను కూడా మనం చూసినాం. చంద్రబాబును చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాము, రోజయ్యను చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం. ఇంత దిగజారుడు భాష ఎవరు కూడా మాట్లాడలే. ఇంత చంద్రబాబు తెలంగాణకు అడ్డం పడి అన్ని కుట్రలు చేసినటువంటి చంద్రబాబు నోటి వెంట కూడా ఇట్లాంటి భాష మనం ఎన్నడూ కూడా వినలే. ఇంత దుర్మార్గమైన భాష ఆయన కూడా దుర్మార్గుడే, కానీ ఇంత దుర్మార్గమైన భాష మాత్రం మనం చూడలేదు. కాబట్టి ఒక తెలంగాణ తీసుకొచ్చినట్టు వయసు పెట్టేటి, నేను మస్తాన్ దుకాణంలో తోలు తీసే ఉద్యోగం ఉంది పెట్టిస్తా, ఇట్లా మాట్లాడొచ్చునా? నువ్వు కూడా మాటికి నువ్వు కూడా పేగులు మెడకేసుకుంటా అంటున్నావు. మరి నేను మేము అనొచ్చునా? బోటి కొట్టేటోడు, పేగులు క్లీన్ చేసేటోడు అని మనం అనొస్తా? అనం కదా. ఒక ముఖ్యమంత్రిని ఇది నీకు పాలన చేత కాలేదు, నువ్వు బోటి క్లీనింగ్, పేగులు క్లీనింగ్ చేసేది అట్లా అనొచ్చునా? గోటీలు ఆడుకుంటే వీటిని అవి తీసి గోటీలు ఆడుకుంటాడట. మరి నువ్వు గా స్థాయి భాష మాట్లాడుతూ ఉంటే మేమేం మాట్లాడదాం చెప్పు? మాట్లాడని నిజంగా చెప్తున్నా. నేను ఒక తెలంగాణ ఉద్యమ గాయకునిగా, తెలంగాణ రాష్ట్ర ధూమ్ధాం చేసిన వానిగా నేను ఎంతోగా చూసిన. నేను అదే అడుగుతున్నా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా పక్క పెడితే ఓ కళాకారుడిగా ముఖ్యమంత్రి భాషకు సంబంధించి ఏం చెప్తారు? ఆయన భాష చాలా మార్చుకోవాలి. నేను చేతగానోడు మాట్లాడే భాష అది. నువ్వు అన్నావు కదా,
నేను రాష్ట్రాన్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా మళ్ళీ 10 సంవత్సరాలు ఉన్నోడు మాట్లాడాల్సినటువంటి భాష ఇది కాదు. ఇది నీ పతనానికి నువ్వే గొయ్యి తవ్వుకుంటా ఉంటున్నావు. కాబట్టి నువ్వు భాష మార్చు. నీకు చదువు రాదు, సరిగా చదువుకో, లేకుంటే ఏదైనా చదువుకున్న వాళ్ళతో మాట్లాడడం నేర్చుకో. అంతే తప్ప ఏదో తెలంగాణ 10 సంవత్సరాలు ఎలక్షన్ల ముందు నేను 4 హామీలు ఇచ్చుకుంటాను, ఇది మాట్లాడతా, అది ఎట్లా మాట్లాడినా నడిచింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి గంత నీ అవ్వ అని అనొచ్చునా? కేటీఆర్ను నీ అవ్వ అనే పదం తీయొచ్చునా? ఎవడన్నా అంటాడా ఇక్కడ? నీ అవ్వ అంటే తలకాయలు తీసుకుంటారు తెలంగాణలో. ఏమన్నారా? నా అవ్వనంటావా, నా అవ్వనంటావా, నా అవ్వనంటావా అని చెప్పేసి తలకాయలు లేచిపోతాయి ఇక్కడ. అట్లాంటి వ్యక్తి ఆయన మాజీ మంత్రిగా పనిచేసిండు, 4 సార్లు తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి కేటీఆర్ గురించి నీ అవ్వ అని మాట్లాడుతున్నా. కేసీఆర్ గారి తల్లే కదా, కేసీఆర్ గారి భార్యనే కదా కేటీఆర్ గారి తల్లి. మరి ఆ తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చునా? ఎంత నీచుడా, నాకు నీచమైన భాష మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంత అహంకారం మంచిది కాదు. అసలు వాళ్ళ పార్టీలు కూడా చాలా అసహించుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా చెప్పమని చెప్పండి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా సమర్థిస్తారా? ఇట్లాంటి భాషను ఎవరైనా సమర్థిస్తాడా? మా హరీష్ రావుని పట్టుకొని నువ్వు అది నువ్వు ఇది 6 అడుగులు ఉన్నాడు, మరి నువ్వు 3 అడుగులు ఉంటే ఆయన 6 అడుగులు పెరిగిండు అని విజ్ఞానంతో. నేనేమంటున్నా, పొడుగు ఎత్తు ఇది కాదు కదా. మనుషులకు మంచి మనసు ఉండాలి, ప్రజలు చేసే సేవ గుణం ఉండాలి. అన్నిసార్లు చేసిరు కాబట్టి అన్నిసార్లు గెలిచిరు. నువ్వు ఎన్నిసార్లు గెలిచినా? కొడంగల్ ఓడిపోగానే ఈడికి వచ్చిన నేను కొడంగల్లో దొక్కలేదా ఈ వరకు? మరి మొన్న ఇక్కడ కూడా దొక్కిరు కదా. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినావు, ఎన్నిసార్లు గెలిచినావు, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ప్రాంతాలు తిరిగినావు? మరి ఒక్కసారన్న ఓటం ఉందా హరీష్ అన్నకు? ఒక్కసారన్న ఓటం ఉందా కేటీఆర్ గారికి? మొన్న ముఖ్యమంత్రిగా కూడా కామెడీలు చేసి ఓడిపోయినావు, ఓ దగ్గర గెలిచిన పోతారా ఓడిపోయినావు. అసలు వీళ్ళ జీవితంలో ఓటమి అనేది ఉందా అంటున్నా. వీళ్ళకు ఎందుకు ఓడిపోతలేరు? ప్రజలకు నచ్చిరు. తెలంగాణ ఉద్యమాల భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు కులానికి మతానికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు. హరీష్ రావు గారు కానీ మీరు చూసిరుగా, మీ జాతి అంతా అని. మరి ఆ జాతులను ఎందుకు పెట్టుకున్నా నీ మంత్రివర్గంలో? తీసేయి. ఆ జాతులను మొత్తం ఎమ్మెల్యేలుగా తీసేయి. నేనే 10 సంవత్సరాలు ఉంటాను అని 10 మందిని ఎందుకు కలుపుకున్నావు అంటున్నా నేను. ముఖ్యమంత్రి మాట్లాడడానికి సంబంధించి కూడా రెడ్డి వర్సెస్ వెల్మ లాగా కూడా క్రియేట్ జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? మరి లేదు, రెడ్లు అందరు కాదు, రెడ్లు తెలంగాణ ప్రజల్లో భాగస్వాములు. నేను అనలు ఇట్లాంటి చిల్లర రెడ్లు తప్ప ఏ రెడ్డి ఏ కాపుదాన మనిషి కూడా ఎప్పుడు కానీ కులాల మతాల గురించి పల్లెలలో మాట్లాడరు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. రెడ్లు కానీ వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు, మామ, బాపు, కాక అని చెప్పేసి. ఆ ఆత్మీయమైనటువంటి సంబంధాలు ఉంటాయి రెడ్లకు కానీ కాపుదాన పొల కానీ వివిధ అందరు కూడా. నీకు మాదిగా మల్లయ్యని కూడా మల్లారెడ్డి వచ్చి మామ బాగున్నావా అని అంటాడు. మరి ఈయన ఏం రెడ్డో నాకు అర్థమైతలేడు, ఈయన ఏం రెడ్డో నాకు అర్థమైతలేడు. నేను చెప్తున్నాను కదా, ఆ భాష ఉండదు పల్లెల్లో. చాలా ప్రేమలతో ఉంటారు. ముఖ్యమంత్రి చెప్తుండు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవట్లేదు, ఖచ్చితంగా మళ్ళీ నేనే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. 18 గంటలు దేనికి పనిచేస్తున్నాడు? తిట్ల కోసం పనిచేస్తున్నాడు. కొత్త తిట్లు నేర్చుకోవడానికి కోసం పనిచేస్తున్నాడు తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు. మీరు చూస్తున్నారు కదా, నేను ఒక్కటన్నా సర్పంచులు ఇలా ఉండండి, నేను గ్రామాన్ని ఇలా అభివృద్ధి పరుస్తా, మీరు కొత్తగా గెలిచిరు, నేను ఒక ముఖ్యమంత్రి కదా, ఒక్క పార్టీకో దానికో కాదు, పార్టీలకు అతీతంగా జరిగినటువంటి ఎలక్షన్లు అవి. నువ్వు ఎట్లా నా వాళ్ళని కొలమానం ఇస్తాను అందరూ. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి నువ్వు 18 గంటలు కాదు. ఇప్పుడు నీ బుద్ధి మారినప్పుడు నువ్వు ఎన్ని గంటలు పనిచేస్తే ఏమున్నా చెప్పు. ఇప్పుడు కున్నెడు అమృతంలో ఒక విషం చుక్క చాలదా? ఇలా తెలంగాణలో విషం చుక్కనే ఈయనే. అంటే తొండలు ఇడుస్తా. తొండలు ఇప్పటికే గుడ్లు పెడుతున్నాయి తెలంగాణలో. ఇంకా ఇడుచుడే ఉన్నది. నువ్వు ఆల్రెడీ ఇడిచిపెట్టినావు తొండలు. తెలంగాణ తొండ శాపం అని కూడా ఏదో చెప్పినట్టు. ఏంటి ఆ తొండ శాపం? ఏంటి? తొండ దోషము. చాలా మందికి బల్లి దోషం ఉంటుంది, చాలా మందికి ఇంకో దోషాలు ఉంటాయి. నాకు తొండ దోషం ఉంది. తొండ దోషం అని చెప్పినా కదా ఇంతకుముందు. కాబట్టి తొండను తలుచుకోకుండా ఈయన ఉండలేడు. తొండను తలుచుకోకుండా నిద్రపోయినా కూడా అన్ని కళలు వస్తాయి ఈయనకు. సభలో కూడా తొండ పేరు తీయండి. అందరు చాలా మంది సభలలో ఏం మాట్లాడుకుంటారు? తల్లిని తలుచుకునే వాళ్ళు ఉన్నారు, తెలంగాణ తల్లిని తలుచుకోవాలి ఉన్నారు, భారత మాతను తలుచుకున్నారు, జై హింద్ అనే వాళ్ళు ఉంటారు. ఈయన మాత్రం జై తొండనే. ఈయన తొండ యువతల ఇడిచిపెడతాను అడుగుకుంటే అవి వచ్చి ఆయన దానిలో జరుగుతాయి. కాబట్టి తొండ కాబట్టి ఆయనకు తొండ దోషం ఉంది. 100%. అందుకే ఆబాయన అందరి లాగులలో తొండలు ఇస్తా అంటాడు. అందుకే కదా అందరి మన నా ఒక్క లాగులు ఉంటే ఎందుకు, అందరి లాగులల్లా తొండలే ఉండాలని కోరుకుంటుండు. తొండలు ఏం చేసుకున్నాయి? నువ్వు నీ దోషం పోవాలంటే మాకు ఇడిచిపెట్టి తెలంగాణ మేము గుడ్లు పెట్టుకుంటామని చెప్పినాయి. అంటే తెలంగాణలో మళ్ళీ తొండలు గుడ్లు పెట్టే కాలం వచ్చినది. కాబట్టి గంతే చెప్తా ఉన్నా, ఆయనకు 100% తొండ దోషం ఉన్నది. ఎందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? చాలా రకాలుగా మీరు చెప్తున్నారు. కేటీఆర్ హరీష్ రావు సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇస్తున్న కౌంటర్ కు ధీటుగా బీఆర్ఎస్ నుంచి ఎందుకు కౌంటర్ రావట్లేదు? ఎందుకు లేదు? ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ వస్తాడు, అందరూ వస్తాడు. తిట్ల మీద చర్చ తప్ప అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగింది అన్నదా? ఏదైనా అసెంబ్లీలలో తీర్మానం చేసి ప్రజలను సంక్షేమ పథకాలు అందించిన ఏమైనా ఉన్నదా? ప్రజల సమస్యల మీద ఏమన్నా చర్చ జరిగింది అసెంబ్లీలో? ఏం చర్చ జరుగుతుంది? పొద్దుస్తమానం కేసీఆర్ని తిట్టాలి, లేదంటే కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి, తెలంగాణలోని తిట్టాలి. ఈ తిట్టడానికి కోసం అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి వీళ్ళు ఎందుకు వచ్చాడు అంటున్నా నేను. కేసీఆర్ ఎందుకు తిట్టడు కార్యక్రమానికి రమ్మంటావా? పెట్టు,
వాటర్ మీద చర్చ అన్నావు కదా, ఇటు పెట్టి మళ్ళీ గదే తిట్టాలి, అటు పెట్టి మళ్ళీ ఇదే తిట్టాలి. అసలు మనుషులు ప్రజాప్రతినిధులుగా ప్రవర్తించినటువంటి చాలా అత్యున్నతమైనటువంటి సభ అసెంబ్లీ తెలంగాణ, చాలా గొప్పది. దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఇప్పుడు బురదల వండే పందికేం తెలుస్తుంది పరిమళం వాసన? బురదల వరే పందికి ఏం తెలుస్తుందా అంటున్నా, పరిమళం యొక్క వాసన. గంతే, ఇక నువ్వేం చేసినా గంతే. ఆయన దృష్టిలో ఏందనంటే ఏదో గుడిలో మెల్లగా వచ్చి కూర్చున్నాడు, దాని ఇంపార్టెన్స్ తెలియదు. నేను ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. నేనేం చెప్తున్నా 2 ఏళ్ళు అయిపోయినది, ఇంకా 2 ఏళ్ళే ఉన్నది, ఇప్పటికన్నీ ముంచుకొచ్చినాయి, ఎక్కడికక్కడ ఆగమైపోయినది. ఇస్తానన్న ఏ గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. పాలన గాడి తప్పినది. నేను చెప్తున్నా కదా, పాలన గాడి తప్పినది. ఎవ్వరు లేరు, అయ్యలేడు, అవ్వలేడు, ఎవరికి ఏది దొరికితే అదే. తెలంగాణలో దొంగలు పడ్డారు. టైటిల్ కమింగ్ సూన్. ఫైనల్గా చెప్పండి, 2 ఏళ్లకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వం చాలా వరకు ఫెయిల్ అయిందని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒక 2 లైన్ల రూపంలో ఒక పాట చిన్న ఒక్కటేగా, నేను ఇప్పుడు పాట పాడలేను. చిన్న నేను పాటలు పాడ ఇన్నిసేపు చెప్పిన నేను, ఇక దాన్ని నువ్వు చెప్పిన మాటలని నేను పాటగా మలవలేం. కానీ నేను 100% చెప్తాను, ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజల వైపు నుంచి మేము ప్రశ్నిస్తాం. ఇంకా ప్రశ్నించాలనే కదా ఇవాళ ఇంతమంది సర్పంచులను గెలిపించారు. సుమారుగా 5,000 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నదంటే దేనికి గెలిపించారు? నేను అధికార పార్టీలో ఉన్నా, మేము గెలిస్తే ఈ 2 సంవత్సరాలు మీకు ఇచ్చేస్తా అజ్జేస్తా అని చెప్పినా కూడా మాకు చేసేటోడు కాదురా భయ్, నువ్వు మీకు చెయ్యరు, ఎందుకు చెయ్యవు అని అడిగేటోడు కావాలని కదా. 5,000 సర్పంచులు గ్రామాలల్లో అధికార పార్టీని తట్టుకొని నిలబడి గెలిచిరంటే మామూలు విషయం కాదు. కాబట్టి ప్రశ్నించే గొంతులు కావాలి తెలంగాణకు, తిరుగుబాటు గొంతులు కావాలి. 100% ఇవాళ మాకు ప్రశ్నించే గొంతులు ఉన్నాయి. ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీగా, ఈ తెలంగాణ తీసుకొచ్చినటువంటి వాళ్ళంగా 100% దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మామే ఉంది. మీరు ఆగం చేసి అంగడంగడి చేసి వెళ్ళిపిక్తా అంటే కుదరదు ఇక్కడ బిడ్డ. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగుతాం, కడుగుదాం, ప్రజాక్షేత్రంలో నిలబడతాం, లేకుంటే తరిమేద్దాం. ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ ఎప్పుడు జరగట్లేదు. గత 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి సంబంధించి తిట్లు మాత్రమే జరుగుతున్నాయి. పాలనకు సంబంధించి కానీ సంక్షేమ పథకాల గురించి చర్చ జరగట్లేదు. ముఖ్యమంత్రి భాషకు సంబంధించి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులే కూడా బాధపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రిని హెచ్చరించాల్సిన సందర్భం అయితే ఉంది. సో ముఖ్యమంత్రి భాష మార్చుకోవాలి. పాలన అంటే కేవలం కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం కాదు. పాలన ఇప్పటికైనా పాలనకు సంబంధించి మొత్తం దృష్టి పెట్టాలని చెప్పేసి తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రికి నేను సూచిస్తున్నా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.